ఒక శాంపుల్ మీకు ఇది వినిపిస్తాను, వినండి. ఇతని నంబర్ కూడా మీకు చెప్తాను. మాకు మీలాంటి పాస్టర్లు అడ్డ ఉన్నారని చెప్పేసి ఇదే అయిపోయినారా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీ పిల్లాన్ని దెంగ. అరే లంజోడక, మాకు మీలాంటి పాస్టర్లు అండగా ఉన్నారని చెప్పేసి ఇదే అవుతున్నావురా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీ పిల్లాన్ని దెంగ నా కొడక, నీ అమ్మ పూకు దెంగ లంజోడక. వాడితో దెంగించుకోవడం కాదురా, హిందువులు మమ్మల్ని తిడుతున్నారు, చేస్తున్నారు. నీ అమ్మ పూకు దెంగడానికి నువ్వు దేనికున్నవారు లంజోడక, చేతకని నా కొడుకు. మేము ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎన్ని నెంబర్ల నుంచి చేయాలరా? చేతకని లంజోడికి చేతకని తరం ఉండు, ఎర్రి పూకు నా కొడక. చేతకపోతే నుండి ఉండరా, నీ పిల్లని దెంగ నా కొడక. తెగించుకుంటారా లంజోడు, నీ పిల్లని నేనన్నే ఎత్తరా నీ చేత కాకపోతే. నీ అమ్మ పూకు దెంగట, నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవారా? నీ అమ్మ గాలి గొద్దలు నా సూళ్ళి గాలి నా కొడక. ఎత్తరా లంజుడక, ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తడం నేర్చుకో. మరి అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ సమాజాలు గిమాజాలని ఇవన్నీ మాట్లాడుతూ? ఇప్పుడు నువ్వు నిలబడ్డ కారు, నీ అమ్మ పూకు, వీళ్ళంతా కూడా ఏంటంటే చూస్తున్నారు కదా ఎంత భయంకరమైనటువంటి మాటలు అంటే. ఇలా మాట్లాడుతుంటే ఒక సేవకుడిని, క్రైస్తవుల పక్షమున పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తిని ఎంత వేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. అమ్మని భార్యని తిడుతుంటే. వీడి నంబర్ చెప్తాను, మీరు వీలైతే నోట్ డౌన్ చేసుకోండి. ఈ నంబరు 8498948995 8498948995. వీడి పేరు మనకు తెలీదు. మరొకసారి చెప్తాను నంబరు 8498948995. కంటిన్యూస్గా 3 వాయిస్ మెసేజ్లు పెట్టారు, మీకు వినిపించింది ఒకటి మాత్రమే, ఇంకా 2 ఉన్నాయి. ఇవి వినటానికి కూడా మనసు రావటం లేదు, బీపీ అన్నీ పెరిగిపోతున్నాయి. అంత భయంకరమైన కాల్స్ వస్తున్నాయి. సరే, అజయ్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం మాట్లాడాడు, ఏం తప్పు చేశాడు, ఏ క్రైమ్ చేశాడు వాళ్ళు అలా మాట్లాడటానికి. అడుగుదాం, మరి దానికి ఏమన్నా పరిష్కారం చూద్దాం, మాట్లాడదాం. చెప్పు అజయ్, అసలు ఎందుకు వీళ్ళందరూ నిన్ను టార్గెట్ చేశారు లాస్ట్ 3 days నుంచి? సుమారు 25 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో గోదావరి కని అనే ఒక ప్రాంతంలో బెల్లంపల్లికి సంబంధించినటువంటి ఒక కుర్రాడు యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన కరపత్రాలు కొన్ని పంచుతుంటే ఒక 10 మంది హిందుత్వవాదులు అతన్ని పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ముక్కు నేలకు రాపించి చేతిలో ఉన్న బైబిళ్ళు చింపేసి కరపత్రాలు చింపి అతనికి బలవంతంగా బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని కేకలు పెట్టించి నోటుకొచ్చిన బూతులు తిట్టి పంపించారు. ఆ బస్టాండ్లో మీరు ఏకంగా సువార్త ప్రకటించి వచ్చారు వెళ్ళి ఆ బస్టాండ్లో. అవును. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేనేమన్నానంటే, సహజంగా హిందువులు బొట్టు పెట్టుకుంటారు, స్త్రీలు బొట్టు పెట్టుకుంటారు. మన క్రైస్తవ స్త్రీలను చూసినప్పుడు వాళ్ళు ఏమంటుంటారంటే, కొంతమంది హిందుత్వవాదులు, భర్త చచ్చిపోయాడా, అవును, ముండమోసిన దానిలాగా ఉన్నావు, వెధవరాల్లాగా ఉన్నావు అంటారు, బొట్టు లేకుండా తిరుగుతున్నావు అని అంటారు. సహజంగా వాళ్ళు చాలా మందిని అంటారు, బొట్టు లేకుండా మనోళ్ళు ఎదురుపడగానే విధవరాల్ని చూసినట్లుగా చూస్తుంటారు వాళ్ళు. ఆ సమయంలో నేను ఏమడిగానంటే, ఇప్పుడు స్త్రీలు మీరు బొట్లు పెట్టుకుంటున్నారు అని అంటే పుణ్య స్త్రీలు, భర్త ఉన్నటువంటి స్త్రీలు అని అర్థం. మరి మా మగాళ్ళకి బొట్లు ఎందుకు పెడుతున్నారా? మరి బొట్టు పెడుతున్నారు అంటే మగాళ్ళకు కూడా ఎవరైనా భర్తలు ఉంటారా అని అడిగాను నేను. ఇప్పుడు ఒకటి, నువ్వు మగాళ్ళకి బొట్టు ఎందుకు పెడుతున్నారు, మా మగాళ్ళకి బొట్టు ఎందుకు పెడుతున్నారు అవును అన్నావా? మా మగాళ్ళకి బొట్లు మగవాళ్ళ బొట్టు గురించి లేదు తప్పుగా మాట్లాడు, దాని గురించి కాదు. బొట్టుగా నామాలు పెట్టుకోమనండి, అడ్డనామాలు పెట్టుకోండి, పంగనామాలు పెట్టుకోండి, నిలువు నామాలు పెట్టుకోండి, నాకెందుకు? ఓకే, నాకు సంబంధం లేని విషయం. నేను ఏమడిగానంటే, మా వాళ్ళకి బొట్లు ఎందుకు పెడుతున్నారు మగాళ్ళకి? స్త్రీలకు బొట్టు పెడితే భర్త ఉన్నాడు, లేకపోతే భర్త లేడననే మీరు, మరి మగాళ్ళకి ఎవరు భర్త అని అడిగాను నేను. దాన్ని ఏం చేశారంటే, 40 నిమిషాలు ఉన్న వీడియోలో 10 సెకండ్లు మాత్రమే కట్ చేసి, 10 సెకండ్లు కూడా లేదు, 7-8 సెకండ్లు ఉంది, 7-8 సెకండ్లు కట్ చేసి ఒక అక్కని తీసుకొచ్చారు. అక్క 2 బొట్లు పెట్టుకుంది. మీకు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో మేము చెప్పం ఉంది. నేను అడగల, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎన్ని బొట్లైనా పెట్టుకోవచ్చు. ఆ టైంలో
వీడి మీద కేసులు పెట్టండి, లీగల్గా యాక్షన్ తీసుకోండి, నువ్వెందుకు పెట్టట్లేదు అని అడిగితే నాకు చేత కాదు, నాకు తెలియదు ఇట్లాంటి పెద్దోళ్ళందరూ కేసులు పెట్టండి అని అన్నారు. అదే టైంలో ఖమ్మానికి సంబంధించిన నల్లమల రంజిత్ అనే ఒక వ్యక్తి, అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు, కులానికి అతను కమ్మతను. అతనికి ఒక హోటల్ ఉంది గట్టై సెంటర్లో, ఇక్కడ ఖమ్మంలో గట్టై సెంటర్ ఉంది, అక్కడ హోటల్ ఉంటుంది, చౌదరి హోటల్. హోటల్ పేరు చౌదరి అని. విపరీతమైనటువంటి తెలుగుదేశం అభిమాని, బాలకృష్ణ వెనక్కి తిరుగుతాడు. ఆ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్లు ఉంటే వెళ్ళడం రావడం, ఆ ఫోటోలు హోటల్లో పెట్టుకోవడం. ఇతనికి ఖమ్మం బాలయ్య అనే ఒక ఇన్స్టా ఉంది, ఇన్స్టాగ్రామ్. అందులో ఏకంగా ఆవిడేమని చెప్పిందంటే, మన మగాళ్ళందరినీ ఆడంగిలోళ్ళు అంటున్నాడు వాడు, వాడిని మీరు వదలకండి అని చెప్పింది ఆవిడ. ఇక బాలకృష్ణ మూవీస్ బాగా చూస్తాడు అనుకుంటా. అసలు ఆ వీడియోలో అతను ఏం మాట్లాడాడు, ఏ సందర్భంలో అది అన్నాడు అన్న విషయాలు నేను పట్టించుకోలేదు. డైరెక్ట్గా నా వీడియో ఒకటి తీశాడు, ఇన్స్టాగ్రామ్లో పెట్టి నోటికొచ్చినట్లుగా మాట్లాడి నా నెంబర్ ట్రోల్ చేశాడు. అతనితో కొంతమంది మాట్లాడితే అతను ఏమన్నాడంటే, నాకే ఆశ్చర్యం అనిపించింది. అజయ్ బాబు ఇల్లు బల్లేపల్లిలో ఉంటుంది, వాడి ఇంటి దగ్గరికి 2 మనుషులను పంపించాను, వాడి ఇంటి దగ్గర లేడు, దొరుకుంటే ఆ రోజే వాడి సంగతి తేలిపోయేది, మేము వదలం, మేము ఒక గ్రూప్ తయారవుతున్నాం, వాడి సంగతి తెలుస్తాం అని అన్నాడు. కేవలం ఆ 7 సెకండ్లు బిట్, ఆ 7 సెకండ్లు కాల్స్ అన్ని రావటానికి అదే బిట్. దాన్ని ఏం చేశారంటే, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, నారా లోకేష్ ఉంటారు కదా, వాళ్ళ తర్వాత వాళ్ళ కులాలకు సంబంధించిన ఉన్నోళ్ళందరూ కూడా కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉన్నాయట వీళ్ళకి. వాళ్ళు సర్క్యులేట్ చేశారు దాన్ని. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి బంధువులకు సంబంధించిన గ్రూపుల్లో నుంచి వాళ్ళ నాయకుల గ్రూపుల్లోనికి వచ్చింది, నాయకుల గ్రూపుల నుంచి అభిమానుల గ్రూపుల్లోనికి వచ్చింది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు విపరీతంగా దీన్ని షేర్ చేశారు. షేర్ చేసిన వాళ్ళ నంబర్ చూడడం, ఫోన్ చేయడం, మా అమ్మని తిట్టడం, మా ఆవిడని తిట్టడం, నా బిడ్డను తిట్టడం. అరే అది కాదురా నాయన, నేను ఆ ఉద్దేశంతో అనలేదన్నా వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఇంటెన్షన్ వేరే. నన్ను తిట్టాలి, అవకాశం దొరికింది, మళ్ళీ ఇలాంటి అవకాశం దొరికిందా? పోనీ ఆ వీడియోలో హిందూ అనే పదం వాడానా ఎక్కడైనా? లేదు. హిందూ మగాళ్ళు అన్నానా? లేదు. నీ మతం పేరు వాళ్ళ, నీ కులం పేరు వాళ్ళ, నీ వ్యక్తి పేరు వాళ్ళ బొట్టు అన్న టాపిక్తో మా వాళ్ళకి మగాళ్ళకి ఎందుకు పెడుతున్నారు అని అడిగాను. అందులో నేను మాట్లాడిన మాటలు మిస్టేక్ ఏదైనా ఉంటే కొడకల్లారా అని నేను అనుండకూడదు, క్షమించండి నన్ను, నేను ఆ మాట అనుండకూడదు. ఒక మాట లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు అజయ్ చెప్పిన మాట విన్నారు కదా, కొడకల్లారా అనే మాట అనుండకూడదు. ఇప్పుడు భయపడి కాదు, అర్థం చేసుకోండి, భయపడి ఆయన అనుండకూడదు అనట్లా. సంస్కారం, మాకు బైబిల్ అడ్డొస్తుంది, మా దేవుడు మాకు అడ్డొస్తాడు, మా సంస్కారం మాకు అడ్డొస్తుంది కాబట్టి అనుండకూడదు. నేను కూడా చాలా సందర్భాల్లో వేదికల మీద మన సిపిఎఫ్ సిఎండిఎఫ్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు నేను కూడా ఫ్లోలో కొన్ని మాటలు మాట్లాడుతుంటాను, ఆడంగి వెధవలని అలా ఇలా మాట్లాడుతుంటాను. ఆ మాట్లాడిన తర్వాత నేను రియలైజ్ అవుతాను, అలా అనుండకూడదు కదా. కొన్ని ఫ్లోలో వచ్చేస్తుంటాయి, దాన్ని మేము వెంటనే కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక మీదట నేను ఒకటే చెప్తున్నాను, నా తరపున అజయ్ తరపున కూడా, ఇక మీదట మా ప్రసంగాల్లో, మా ప్రస్తావనలో, మా వ్యాఖ్యల్లో, ఏ సభలోనైనా, ఏ లైవ్లో అయినా సరే మేము అసభ్యకరమైనటువంటి పదజాలను వాడం. ఇక మీదట మా ప్రసంగాల్లో అసభ్యకరమైన, నా కొడకల్లారని కావచ్చు, లేదంటే ఆడంగి వాళ్ళని కావచ్చు, ఇక ఇతరేతర అసభ్యకరమైన వ్యాఖ్యల్ని మేము వాడమని లైవ్లో ఈ వీడియో ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. అజయ్ క్లియర్గా చెప్తున్నాడు, ఒక క్రైస్తవుడికి బొట్టు పెడితే ఈయన కోపం వచ్చి మాట్లాడాడు. నేను అందుకే ఈరోజు ఒక వీడియో చేశాను, ఆ కోపంలో మాట్లాడిన మాటల్లో కొడకల్లారన్న పదం కూడా వాడాడు. వీళ్ళు బొట్టు పెట్టారు, హిందువులు బొట్టు పెట్టారు అనుకున్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేసుకొని వీళ్ళు ఎంత రచ్చ చేస్తున్నారు చూసారా. నేను ఎందుకంటున్నానంటే, హైందవులలో ఉన్న ఆ యూనిటీ మన క్రైస్తవుల్లో ఉందా? ఒక సేవకుడు ఒక క్రైస్తవుడికి 10 మంది కలిసి బొట్టు పెట్టించి ముక్కుని నేలకు రాపించి అంత గందరగోళం చేసి అవమానపరిస్తే, క్రైస్తవులు ఏదో కొంతమంది సేవకులు పోరాడారు తప్ప అందరూ బయటకు వచ్చి వీడియోలో కానీ లేదంటే ఒక మెసేజ్ రూపంలో కానీ ఎక్కడైనా మాట్లాడాము మనకు యూనిటీ లేదు.
హైందవులకి యూనిటీ ఉంది, ముస్లిమ్స్ యూనిటీ ఉంది, క్రైస్తవులకి యూనిటీ